హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటి. ఇవాళ అయితే ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి, మన టమాటోస్ ఎగ్స్ తోటి అయితే ఆమ్లెట్ వేసి టమాటో కర్రీ అయితే చేస్తున్నాను, చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ హీట్ అయ్యాక అయితే తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర కరివేపాకు లేదండి, అందుకే నేనైతే కరివేపాకు వేసుకోలేదు. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నా. నేను ఇక్కడ 1/2 kg టమాటోస్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేపుకుంటున్నాను. ఇది కాస్త వేగినాక దీంట్లోకి తగినంత పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇంకా మన టమాటో ముక్కలు అయితే ఇందులో వేసుకోవటమే. 10 టమాటోస్ అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఇవి బాగా వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. టమాటోస్ త్వరగానే మగ్గిపోతాయి. ఇలా టమాటోస్ మగ్గుతూ ఉన్నప్పుడు ఇంకా మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అదేంటి అనుకుంటున్నారా? ఇంకో ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం ఎగ్ అయితే డైరెక్ట్, ఇంకా దాంట్లో అయితే ఉల్లిపాయలు అలాంటివి ఏమీ వేయకుండా ఎగ్ అయితే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. అంటే ఎగ్ ఇలా డైరెక్ట్గా వేసేసుకొని దీని మీద కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే వేసుకొని మన ఆమ్లెట్ లాగా అయితే వేసుకోవాలి. ఇది 1 సైడ్ వేగిన తర్వాత అయితే నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసుకోవాలి. ఈ లోపు అయితే ఇక్కడ టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే తగినంత ఉప్పు, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటే మనం అవి రెడీ చేసుకునే లోపు ఇటు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, నేనైతే అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా నేను ఇక్కడ ఎగ్ అయితే హాఫ్ బాయిల్ చేశాను కదండి. ఇంకా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 వేసాను. ఇంకా అన్నీ ప్రిపేర్ అయిపోయి ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇక్కడ చూడండి, మొత్తం 6 అయితే వేసుకున్నాను, అదే చూపిస్తున్నా మీకు. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా మనమైతే ఇవన్నీ అయితే దీంట్లో కర్రీలో అయితే మంచిగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అదే మీకు. అన్నీ ఒకదాని పక్కకు ఒకటి మంచిగా అరేంజ్ చేసుకోవాలి. కర్రీలో టమాటోలో ఉన్న జ్యూస్ అంతా ఈ ముక్కలకైతే పట్టేస్తుంది. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అన్నం మొత్తం దీంతోనే తినేస్తాము. ఇక్కడైతే నేను అవే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా ఫైనల్ టచ్ ఏముంటుంది? కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నా. కొత్తిమీర వేసి అలా 2 మినిట్స్ ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. చూడండి, ఫైనల్గా మన టమాటో ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.